హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అను హోమ్. ఇవాళ మన వీడియోలో అయితే బియ్యం పిండితో మార్కెట్ స్టైల్ వడియాలు ఏ విధంగా చేసుకోవాలో అయితే వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా అయితే ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇలా బియ్యం పిండి అయితే ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఇది మైదా పిండి అండి. మైదా పిండి వేసుకోవడం వల్ల మనం చేసే ఈ మార్కెట్ స్టైల్ వడియాలు అనేది చాలా చక్కగా ఎక్కడ కూడా విరిగిపోయినట్లుగా బైండింగ్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ఉప్పు అలానే మైదా కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ వచ్చేసి నేను వీడియోలో చూపిస్తా ఉంటా, చూడండి ఒకసారి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్ బ్యాటరీ లాగా అయితే ఉండాలండి. నాకు ఇక్కడ ఒక కప్పు వరిపిండికి వచ్చేసి 2 కప్పుల దాకా నీళ్ళు అయితే పట్టాయండి. చూడండి, కోటింగ్ అనేది ఈ విధంగా ఉన్నది. ఇలా మీకు స్పూన్తో ఇలా అన్నట్లయితే, స్పూన్ తిరిగేసి ఇలా అన్నట్లయితే ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి పిండి వచ్చేసి. ఈ స్టేజ్లో ఒకసారి మీకు ఉప్పు చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ పిండిని వచ్చేసి ఇలా 2 కప్పుల్లో అయితే మనం కొద్దిగా పిండిని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే ఒక దాంట్లో వేస్తున్నానండి. అలానే గ్రీన్ కలర్ కూడా వేస్తున్నాను. ఇవి కలిసేలా చక్కగా అయితే కలుపుకోవాలి ఒకసారి. ఇలా చక్కగా ఈ 3 ఇట్లను కూడా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకైతే ఇలాంటి ప్లేట్స్ అయితే 2 తీసుకోవాలండి. ఈ ప్లేట్స్కి అయితే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి. ఇలా చక్కగా ప్లేట్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా ప్లేట్ అంతా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద నుంచి పైకి అయితే ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపి మరి మనం ఈ వడియాలను అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. మనకి ఇలా అన్నట్లయితే చక్కగా ఇలా స్ప్రెడ్ కావాలండి. ఇక్కడ కానట్లయితే ఇలా అన్నట్లయితే మనకు చక్కగా ఈవెన్గా అయితే స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే ఈ గ్రీన్ కలర్ రైస్ పిన్ అయితే యూజ్ చేసుకోవాలండి. వీటిపైన డిజైన్ వేయడానికి అయితే ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఇలా ఒక కవర్లో అయితే ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం లైన్స్ లాగా అయితే డిజైన్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక స్పూన్తో అయితే ఇలా అనాలండి. ఇలా అన్నట్లయితే మనకు ఒక వెరైటీ డిజైన్ అనేది అయితే మనకు కనిపిస్తుందండి.
మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇలా ఒక వెరైటీ డిజైన్ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసుకుందాం. ఇలా నేనైతే ఇలా ముందుగా అయితే నీళ్ళని అయితే మంచిగా మరగబెట్టుకున్నానండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ పళ్ళాన్ని అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు మంట సిమ్ టు మీడియంలో ఉంచుకొని అయితే కుక్ చేసుకోవాలి, స్టీమ్ చేసుకోవాలి. ఇలా మనం 1 నిమిషం తర్వాత స్టీమ్ చేసుకున్న తర్వాత ఇలా త్వరగానే ఇవి చక్కగా అయితే స్టీమ్ అయిపోతాయండి. ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసేసి ఒక రౌండ్గా ఉన్న మూతతో అయితే మనం అప్పాల్లాగా వడియాల్లాగా అయితే ఇలా ఒత్తేసామనుకోండి, మనకు రౌండ్గా అయితే ఒక పూరి లాగా అయితే వస్తాయండి. చిన్న చిన్న పూరీలాగా అయితే వస్తాయండి. ఇంకా మనం వాటిని ఒక స్పూన్ సహాయంతో తీసైతే ఇంకా ఒక క్లాత్ పైన కానివ్వండి, కవర్ పైన కానివ్వండి వేసి చక్కగా ఒకరోజు రాత్రంతా ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవచ్చండి. నెక్స్ట్ డే అయితే ఒక గంట సేపు ఎండలో ఉంచినట్లయితే ఈ వడియాలు చక్కగా రెడీ అయిపోతాయండి. అప్పుడు మనం పప్పు సాంబార్లో కానివ్వండి, ఇలాంటి డిజైన్ అయిన వడియాల్ని చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటాయి. అలానే పిల్లలకు లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగుంటాయండి. మన ఛానల్లో వడియాల రెసిపీస్ అయితే చాలా రకాలైతే చేశానండి. చాలా మంచి వ్యూస్తో అయితే ఉన్నాయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాటిని కూడా చూడడానికైతే ట్రై చేయండి. చూడండి, ఇలా చక్కగా అయితే ప్లేట్ నుంచి పక్కకైతే ఉడొచ్చేస్తాయండి. చాలా ఈజీగా ఆరిపోతాయండి, ఫ్యాన్ కింద ఆరిపోతాయండి. ఎలాంటి ఎండతో కూడా అవసరం లేదండి. ఇలా వీటిని కూడా అదే ప్లేట్ మీదే ఉంచేసుకోవాలండి. అలానే ఇలా ఉంచేసుకున్నట్లయితే మనకు రాత్రంతా ఫ్యాన్ గాలికే చక్కగా ఆరిపోతాయండి. చూడండి, ఇలా మనం దేన్ని కూడా వేస్ట్గా పడైన అవసరం లేదండి. ఇలా చక్కగా ఇలా ఒకరోజు నైట్ అంతా అయితే ఎండలో పెట్టాను, ఒకరోజు నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టానండి. నెక్స్ట్ డే వచ్చేసి మిద్ద పైన అయితే పెట్టానండి. ఇక్కడ చాలా వడియాలు అయితే చేశానండి నేనైతే. కానీ మా మిద్ద పైకి అయితే మా ఇంటి ముందు చెట్లు అయితే ఉన్నాయండి. కోతులు వచ్చేసి అయితే మొత్తం అంతా కూడా ఇగ్గేసాయి. వడియాలు వేసిన మొత్తం కవర్ని అయితే లాక్కెళ్ళిపోయాయండి. అందుకని చెప్పేసి చాలా వడియాలు అయితే వేస్ట్ అయిపోయాయండి. ఇలా తుంటలుగా అయితే అయిపోయాయి. అది తీసుకుపోగా మిగిలిన వడియాలు అయితే అక్కడ పడిన వడియాలను అయితే నేను తీసి ఇలా వేయించి అయితే చూపిస్తున్నాను. చూడండి, కరకరలాడుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. చాలా బాగా పొంగుతూ ఉంటాయండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్స్లో తెలియచేయండి.